ఎంత ఉంటుందండి మీ ఆవిడ వయసు? ఆమెకు వచ్చేది 35 ఏజ్ ఉంటుంది మేడం. 35 అంటే మిమ్మల్ని చేసుకోకముందు ఇంకా తనకి పెళ్ళి అవ్వాల, మీరే మొదటి? పెళ్ళి అయిందంట మేడం. తను నాతో తవ్వాలని చెప్పింది, నేను తెలుసుకుంటే పెళ్ళి అయిందంట మేడం. పిల్లలు అనే విషయం నాకు తెలియదు మేడం. అయినా సొసైటీలో ఎందుకు ఇట్లా అసలు వావివరసలు లేకుండా అయిపోతుంది? ఒక కొడుకుకి తల్లి ఉండాలి అని ఒక బాధ్యతయుతంగా తీసుకొచ్చిన మనిషి అదే కొడుకు ఫ్రెండ్స్ తోని అలా ఎలా పడుకుంటారు మేడం? అసలు తనకి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉందండి. ఈ ఏజ్ గ్యాప్ లో ఏమవుతుంది అంటే తన ఉన్నటువంటి తన ఫ్యాంటసీస్ ఏం తీర్చలేడు. అలాంటప్పుడే పిల్లలు కనిపించారు తనకి. వాళ్ళకి కూడా పిల్లలకి ఇది అడ్వాంటేజ్ అయ్యింది, అది అందుకే యూజ్ చేసుకున్నారు. యూజ్ చేసుకొని అయిపోయింది. ఇప్పుడు తను వద్దానని తను ఆపినా కూడా వీళ్ళ దగ్గర ఫొటోస్ ఉన్నాయి కాబట్టి దాంతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. హారబుల్. తన చేతులారా చేసిన మిస్టేక్ ఇది. ఇంకోటి, మీరైనా ఎవరితో అయినా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ గురించి అన్ని తెలుసుకొని చేసుకోవాలి. ఆమె ఫస్ట్ పెళ్ళైందా కాలేదని మీరే కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నారు. పిల్లలు ఉన్నారా లేరా అది కూడా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నారు. సో కాబట్టి మీరు అన్నీ తెలుసుకొని చేసుకోవాలి కదా సార్. పెళ్ళి అంటే బ్లైండ్ కాదు కదా. పెళ్ళి అనేది సత్యంత కాలం మీతో పాటు ఉండేది భార్య కాబట్టి ఆమె క్యారెక్టర్ ఏంది, ఆమె ఏంది అసలు తెలుసుకోవాల్సిన మినిమం బాధ్యత మనకున్నది. అవును సార్, ఏదో ఒక అడుగు తొందరగా వండా సార్. నా కొడుకుకి ఇంత అండగా ఉంటుంది, నాకు కొంచెం వండి పెట్టుకుంటే ఇంట్లో సంసారం మంచిగా చూసుకునే ఆలోచనతో చేసుకున్నా సార్. అదేలేండి, మీ మిస్టేక్ కూడా ఏం లేదు. ఇంక ఇప్పుడు తను కూడా వయసు అయిపోతుంది కాబట్టి కుటుంబాన్ని కూడా చూసుకోవాలనే ఉద్దేశంతో చేసుకున్నారు. పిలుద్దాం నాయన. పేరేంది? పేరు వచ్చేసి స్వాతి మేడం. స్వాతి. పిలుద్దాం. మా స్వాతి రండి. మా చెప్పండి. ఈయన ఎవరు? నా హస్బెండ్ మేడం. మీ హస్బెండ్. మరి ఆయన ఏదో చెప్తున్నారమ్మా, ఏంటి? అదే పెళ్లి చేసుకున్నాడు మేడం. నాకు ఏం లేదు, కొంచెం ఇబ్బంది అయిపోతుంది, బాబు కాలేజ్ కనుక వెళ్ళిపోతాడు, నాకు వంట కనుక చేయడానికి ఉంటే చాలు, ఏమొద్దు చేసుకుంటాను, నీకు తర్వాతకి ఏదో ఒకటి ఆస్తి చూస్తాను రాసిస్తాను చెప్పేసిండు. చెప్పేసి తీసుకొచ్చుకుంటాను. ఇప్పుడు వచ్చాక మళ్ళీ వచ్చేసి అది ఇది అనుకుంటా ఏదేదో ఉండాలి, మరి నాతో ఉంటే నేను చేసేస్తాను అని అంటుండు. మరి ఇప్పుడు మరి నేను చేస్తాను సార్, తర్వాత మళ్ళీ వాళ్ళకి బాబు కోడలు వస్తుంది, పెళ్లి అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అప్పుడు తర్వాత ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తే తర్వాత నా పరిస్థితి ఏంటి సార్? మరి నేను ఎలా బతుకు? అవునవును, కరెక్ట్. నేను అందుకే అది అడిగేస్తున్నాను. మీ ఇద్దరు ఎట్లా, ఎవరు అరేంజ్ మ్యారేజ్ అయితే ఎక్కడ చూసారు? లేదు సార్, నేను ఇట్లా వేరే దగ్గర జాబ్ చేసుకుంటున్నాను. జాబ్ చేసుకుంటుంటే ఇట్లా తను కూడా ఆఫీస్కి అట్లా కార్ డ్రైవింగ్ దానికి వచ్చేసి అప్పుడు చూసుకొని ఇట్లా మాట్లాడుకునేది. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మాట్లాడుకునేది. ఎక్కడండి మీది? మాది కృష్ణా డిస్టిక్. మీది? మాది పెద్దపల్లి సార్. అక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవని? నేను ఇక్కడ సిటీలో జాబ్ చేసుకుంటున్నాను. ఇక్కడ జాబ్ చేసుకుంటున్నారా? అలా పరిచయం అయిపోయాడు. కాదండి, మీకేంటండి, మీకు ఇది మొదటి మ్యారేజా? ఆయన కంటే రెండోది అంటున్నారు. అంతే. అంతకుముందు మా హస్బెండ్ కొంచెం డ్రింక్ చేస్తున్నా, నేనే డైవర్స్ తీసుకున్నాను మేడం.